రామకృష్ణరాజుతో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి ఆ బాల లెక్క ఎంత? రాజమండ్రిలో రేపు పొద్దున బీజేపీకి సంబంధించి పురంధేశ్వరం లేకపోతే తెలుగుదేశం తరఫున ఆయన ఎవరో బాగా కోటీశ్వరుని అంటున్నారు కదా ఎన్ఆర్ఐ, అతనితో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్ ఎంత? కాబట్టి అలాంటి ఒక డబ్బు లేకపోయినా సరే ఇస్తాననేటువంటి కాన్సెప్ట్ ఇది ఓ రకంగా తెగింపు. సక్సెస్ అయ్యాడా లాంగ్ స్టాండింగ్ వెర్షన్, ఫెయిల్ అయ్యాడా ఒక్కసారిగా చుట్టుముట్టేటటువంటి ఒక ఉపద్రవం. అగ్రవర్ణాలని దూరం పెట్టడం ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కాన్సెప్ట్లో ఆర్థిక బలాలున్న నాయకులు కూడా దూరం అవ్వట్లేదా? రేపొద్దున్న పార్టీ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం ఉండదా? ఇది వాళ్ళ పేపర్ చూస్తే బడుగు బలహీన వర్గాలే బలిపశువులు అని రాసింది. నాకు అది చూసి నవ్వు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పోయిన వాళ్ళలో లావు శ్రీకృష్ణదేవరాయలు బడుగు బలహీన, వేమిరెడ్డి బడుగు బలహీన వర్గం, కృష్ణప్రసాద్ బడుగు బలహీన వర్గం, రఘురామకృష్ణరాజు బడుగు బలహీన వర్గమా, బాలశౌరి బడుగు బలహీన వర్గమా? అసలు నష్టపోయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు 7 ఎంపీలు, ఇదంతా ఓసీలని ఆడుకొట్టుకుంటుంటే బడుగు బలహీన వర్గాలు మాత్రమే బలిపశువులు అనేటువంటి ఒక విచిత్రమైన వాదన. మీరేమో ఇప్పుడు ఓసీలకి అన్యాయం అని చెప్తున్నారు. అక్కడ కంప్లీట్ డిఫరెంట్ వెర్షన్ నడుస్తుంది. అతను ఒకటే ఏంటంటే ఏ సెక్షన్స్ లెక్కేసాడు. నాకు అర్థం మీరు చెప్పిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఆయన ప్లేస్ లో విజయసాయి రెడ్డి గారు, ఆయన ఒక ఆర్థిక మూలం వైసీపీ